తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అని అంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయంలో మాత్రము పూర్తిగా పెళ్లి చక్కగా అన్ని ఏర్పాట్లతోనే, హంగులతోనే జరిగిపోతే పర్వాలేదు. బట్ దీనికి ఏదైనా బ్రేక్ పడిందంటే మాత్రము అది మొత్తం వేరే కోణంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు గూడా కలలు కంటూ ఉంటారు పెళ్లి ముందు. ప్రేమించుకున్న వాళ్ళు పెద్దలను ఒప్పించుకొని ఎన్నో సంవత్సరాలు ఎదురు జూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఐదర్ పెద్దలు చూసిన పెళ్ళిళ్ళైనా గూడా హ్యాపీగా బాగా ఘనంగా పెళ్లి చేసుకోవాలి. ఇద్దరు ఒక్కటవ్వాలి అని జెప్పేసి రకరకాల ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. మరి ఎవ్వరికైనా గూడా పెళ్లి పెళ్ళే. పిల్లలు పిల్లలే. కుటుంబం కుటుంబమే. ఎవ్వరి లైఫ్ అయినా గూడా ఈ మూడింటి విషయంలో ఒకటే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అది యూనివర్సల్‌గా గూడా అదే ఒకటే థాట్ ఉంటుంది. చేసుకున్న తర్వాత రకరకాలుగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి తీసుకుంటే మాత్రము ఇప్పుడు బాగా ట్రోల్ అవుతూ ఉంది. నిజంగా ఒక రకంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్న విషయం ఏంటంటే, భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లికి సంబంధించి నిజంగాను అసలు చాలా చాలా బాధగా ఉన్న విషయము. ఎన్నో డ్రీమ్స్ పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ గూడా చాలా ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. స్మృతి మంతాన అండ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్. సో, వీళ్ళిద్దరూ గూడా ప్రేమించుకోవడం జరిగింది. తను రీసెంట్‌గా గూడాను మన భారతదేశానికి గర్వించదగ్గ మంచి పేరు తీసుకొచ్చింది స్మృతి మంతాన. అలాగే తన పెళ్ళికి సంబంధించి గూడా రివీల్ చేయడం జరిగింది. సంగీత్ ఇవన్నీ గూడాను చాలా చక్కగా అరేంజ్‌మెంట్స్ చేసుకొని అన్నీ గూడా కార్యక్రమం అంతా చాలా చక్కగా అయింది. అయితే అనుకోకుండాను వచ్చిన ఒక ఉపద్రువం వాళ్ళిద్దరి పెళ్లిని గూడా పూర్తిగా వాళ్ళ కలని 2 ముక్కలుగా చేసేసిందనే చెప్పుకోవాలి. ఈ విషయంలో అసలు ఎవరు ఊహించలేదు. స్మృతి మంథాన ఊహించలేదు. అలాగే పలాష్ గూడా ఊహించలేదు అని అనుకోవచ్చు. ఈ విషయంలోని ఒక వ్యక్తి మధ్యలో వచ్చిన ఒక వ్యక్తి కారణంగా ఇది పూర్తిగా డివైడ్ అయిపోయింది. ఈ పెళ్లి మొత్తం గూడా 2 దారులకి వెళ్ళిపోయింది. అయితే ఇద్దరు కుటుంబాలు గూడాను స్మృతి కోడలు కావాలని వీళ్ళు కలలు కన్నారు. అలాగే పలాష్ అల్లుడు గావాలని వీళ్ళు గూడా డ్రీమ్స్ పెట్టుకున్నారు. ఇద్దరు బాగా సెటిల్ అయిపోతారు. అంతా బావుంది అని అనుకునే టైంలోని స్మృతి పలాష్‌కి సంబంధించి ఒక చార్ట్ ఏదైతే లీక్ అయిందో దీనికి సంబంధించి పెళ్లి రోజే వాళ్ళ ఫంక్షన్ రోజే గొడవ పడడము, అలాగే పెళ్ళికి సంబంధించి పెళ్ళికి ముందు ఇది ఆగిపోవడము, అలాగే పెళ్లి ముందు వాళ్ళ తండ్రి గారికి ఈ వార్త వినంగానే పలాష్ ఇలాంటి వ్యక్తి ఒక ఇతర అమ్మాయి గూడా ఉంది అని ఇలాంటి చాటింగ్ ఏదైతే జరిగిందో, ఇదంతా గూడాను తండ్రికి ఒకేసారి కూతురు ఇలాంటి వ్యక్తిన సెలెక్ట్ చేసుకుంది అనే ఒక ఆరోపణ. దీని నేపథ్యంలో అతనికి గుండెపోటు రావడం జరిగింది. అతని హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడం జరిగింది. అయితే పెళ్లి ఆగిపోతుంది అని వచ్చిన వార్తలకి సంబంధించి రకరకాలుగా స్పందించారు. పలాష్ మదర్ గూడా స్మృతిని మా కోడలుగా మేము ఎన్నో ఊహించుకున్నామని ఆవిడ గూడా ఒకసారి ఒకటి చెప్పారు. తర్వాత పలాషే వద్దనుకున్నాడు అని జెప్పేసి వచ్చినాయి వార్తలు. మొత్తానికి ఏదైనా గూడాను ఈ రెండింటికి గూడా మధ్యలో వీళ్ళిద్దరికీ మధ్యలోన ఉన్న ఒక వారధిగా ఒక అమ్మాయి చేసిన పనికి వీళ్ళిద్దరూ గూడా విడిపోవాల్సి వచ్చింది. అయితే అందులో నిజం గూడా ఉందా? లేదా? అనేది ఇప్పుడు ఒక క్వెషన్ లాగా అనిపిస్తూ ఉంది. అంటే ఇది ఒక రూమర్ వలన అంటే ఎవరో చేసిన పనికి వీళ్ళిద్దరూ బలైపోయారా? లేదు నిజంగానే ఈ చాట్ అంతా ముందు వీళ్ళ ఇద్దరు ప్రేమలో ఉండేటప్పుడు ఏమైనా జరిగిందా? ప్రేమలో పడిన తర్వాత జరిగిందా? అనే అనుమానాలైతే వస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ ప్రేమలో పడింది 2019 నుంచి 2024 వరకు వాళ్ళు ప్రేమలో ఉన్నారు. 2000 వాళ్ళ బంధాన్ని కూడా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. మరి ఐసీసీ మహిళల వన్‌డే వరల్డ్ కప్ 2025లోని భారత ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లిపీటలు ఎక్కేందుకు వీళ్ళిద్దరూ గూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే అప్పుడు మంచి హైప్‌లో ఉన్నారు. అందరి దగ్గర మంచి గుడ్ విల్ వచ్చింది. ఒక మంచి గర్వించదగ్గ ఇన్సిడెంట్ ఉంది. సో, వీటన్నిటి నేపథ్యంలో తనకి పెళ్లి గూడా జరుగుతుందంటే అందరూ గూడా చాలా సంతోషించారు. మరి నవంబర్ 23న వివాహ వేడుకకు ముహూర్తం గూడా ఖరారు చేసుకున్నారు. హల్దీ, సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా చేసుకున్నారు. మరి ఊహించని రీతిలో ఆ పెళ్లికి కొన్ని గంటల ముందే ఈ వాయిదా అనేది పడింది. తండ్రికి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. ఆయన హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇంకా ఈ పెళ్లి జరగదు అని జెప్పేసి కొన్ని తీవ్రమైన స్థాయిలో వార్తలొచ్చినాయి. మరి ప్రస్తుతం నిజంగానే పెళ్లయితే ఆగిపోయింది. ఎందుకు అనంటే స్మృతికి సంబంధించిన ఖాతాలోను గూడా పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఎంగేజ్‌మెంట్, హల్దీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిలీట్ చేసేయడం జరిగింది. సోషల్ మీడియాలో దీని వలన. మొత్తానికైతే మాత్రము వీళ్ళిద్దరి మధ్య గూడాను రకరకాల కథలల్లేశారు. పలాష్ స్మృతిని మోసం జేశాడని, అతడితో గొడవ పడే క్రమంలో నా స్మృతి తండ్రికి గుండెపోటొచ్చిందని రకరకాల కథలైతే అల్లారు. మరి ఈ నేపథ్యంలోని పలాష్ తల్లి అమిత్ ముచ్చల్ స్పందిస్తూ స్మృతి తండ్రి ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారో ఆయనంటే
నా కొడుక్కి చాలా ఇష్టము ముచ్చల్‌కి. చాలా ఇష్టము. ఇప్పుడు ఆయనకి గుండెపోటు రావడం వలన నా కొడుకు గూడాను అనారోగ్య పాలయ్యాడు. అది తట్టుకోలేకపోయాడు మానసికంగాను. ఇప్పుడు తాను గూడా హాస్పిటల్‌లో ఉన్నాడు అని జెప్పేసి ఒక వార్తను ఆవిడ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోని స్మృతి కంటే ముందే పలాశయ వివాహాన్ని వద్దనుకున్నాడు అని జెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆయన గుండెపోటొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈయన గూడా షాక్‌కి గురయ్యాడు. పెళ్లి ఆగిపోయే పరిస్థితికొచ్చేసరికి తాను గూడా అనుకోవడం జరిగింది. అంటే ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రూవ్ జేసుకోవాల్సిన టైం గూడా ఉంది కాబట్టి. మొత్తానికి ఏదైనా గూడాను మరొకసారి ఆవిడ స్పందించడం, పలాష్ తల్లి స్పందించడం అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఎందుకంటే స్మృతి మా ఇంటి కోడలు కావాలని మేము అనుకున్నాము అని జెప్పేసి ఆవిడ అనడం జరిగింది. అంతకు ముందరేమో మా అబ్బాయే వద్దనుకున్నాడు అని జెప్పేసి అన్నారు. మొత్తానికి ఏదైనా గూడాను స్మృతి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలన్నీ మాత్రం డిలీట్ చేసేయడము ఒక రకంగా అందరిని గూడా షాక్‌కి గురి చేస్తూ ఉంది. మొత్తానికి ఏది ఏమైనా గూడాను ఈ పెళ్లికి సంబంధించి మాత్రము పలాష్‌తోని చాట్ చేసింది తానే అంటూ గూడా ఒక అమ్మాయి ధృవీకరించడం జరిగింది. ఏమని ధృవీకరించిందామె? స్మృతి తన ఆరాధ్య క్రికెటర్ అంటే తనంటే నాకు చాలా ఇష్టము. స్మృతి చాలా బాగా ఆడుతుంది. తనకు నేను చాలా గొప్ప ఫ్యాన్‌ని. అలాంటి అమ్మాయికి పలాష్ అనే వ్యక్తి కరెక్ట్ కాదు. ఆయనకి సంబంధించి ఆయన నిజ స్వరూపాన్ని నేను బయట పెట్టడానికి తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేయాల్సి వచ్చింది. ఆ చాట్‌ని నేను బయట పెట్టాల్సి వచ్చింది అని జెప్పేసి ఒక అమ్మాయి ఏదైతే ఆ చాట్‌లో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె పేర్కోవడం జరిగింది. అయితే పలాష్‌తో తనకు ఎలాంటి సంబంధము లేదని ఈ చాట్స్ కూడా చాన్నాళ్ల క్రితం నాటివని జెప్పేసి ట్విస్ట్ ఇచ్చింది. సో ఏది ఏమైనప్పటికీ గూడా మహాతల్లి మీరు జేసిన పని అది. మీ ఇద్దరికి నిజంగా రిలేషన్ ఉందా? లేదా? లేకపోతే అదొక జనరల్ చాటా? లేదు వీళ్ళిద్దరూ ప్రేమలో పడకముందు చాట్ ఏమైనా ఉందా? ఈ విషయం ఏమైనా పలాష్ తన దగ్గర స్మృతి దగ్గర దాచిపెట్టాడా? ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి టైంలోన దీన్ని బయట పెట్టడం వెనుక అంతరార్థం ఏంటి? ఆ అమ్మాయితో ఏమైనా పలాష్ వేరే రిలేషన్ ఏదైనా మెయింటైన్ చేసి మోసపోవడం జరిగి, ఆ మోసాన్ని బయట పెట్టడానికి ఇలాంటి వ్యక్తిని చేసుకుంటున్నావు అని బయట పెట్టడానికి ఈ చాట్‌ని బయట పెట్టిందా? మొత్తానికి ఏదైనా గూడాను ఒక చాట్‌ని బయట పెట్టడం వలన పలాష్ అనే వ్యక్తి స్మృతికి తగినవాడు కాదు. నిన్ను మోసం చేశాడు అన్నట్టుగా ఈ చాట్‌కి సంబంధించి ఈ పెళ్లి ఆగిపోవడానికి సంబంధించిన ఓవరాల్‌గా తెలుస్తున్న విషయము. మొత్తానికి ఏమైనప్పటికీ కూడా పెళ్లయితే ఆగిపోయింది. జరగాల్సిన ఒక అద్భుతమైన వేడుకకి కంప్లీట్‌లీ బ్రేక్ పడిపోయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే వీడియోస్ కూడా డిలీట్ చేసేయడం జరిగింది. మరి మరలా ఇది ఎంతవరకు పోతుంది? వీళ్ళిద్దరు ఏమైనా డిస్కస్ చేసుకొని కలుస్తారా? ఇంకా కలవరా ఏంటి అన్నదైతే సస్పెన్స్ ఉంది. ప్రస్తుతానికి స్మృతి గూడా విషాదంగా నే ఉంది. తండ్రికి బాలేదు. మరో పక్క పెళ్లి ఆగిపోయింది. నలుగురిలో నవ్వుల పాలవ్వాల్సిన పరిస్థితొచ్చేసింది. హ్యాపీగా అంటే ఇన్నాళ్ళు ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడా అన్న ఒక ప్రశ్న ఆమెని మనసులో తొలిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ గూడా బాధనిపిస్తున్న విషయం. ఏదైనా గూడా పాపం అతను అంటే ఒక స్పోర్ట్ దీనిగా తీసుకున్నా గూడాను, ఒక ఛాలెంజ్ పరంగా తీసుకున్నా గూడా షీ ఈజ్ వెల్ బీయింగ్ అంటే అందరికీ గూడా అందరి మనసు గూడా దోచుకుంది తను. బట్ ఇలా జరగడం అనేది బాధాకరం. ఇంకా పలాష్ విషయం అయితే ఇంకా మరిన్ని బయటకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏంటనేది ఇంకేమైనా బయటకొస్తాయా అని గూడా అనేక మంది ఎదురు చూస్తున్న పరిస్థితి. స్మృతికి సంబంధించిన ఫ్యాన్స్ ముఖ్యంగా వాళ్ళ నుంచి గూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పలాష్‌నైతే మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగాను ఆరోపిస్తూనే ఉన్నారు. తనని మోసం చేసిందంటూ గూడా వీళ్ళు రకరకాల శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెటిజన్స్ గూడా తీవ్ర స్థాయిలోన పలాష్ పైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకున్నారు. సో వీళ్ళ మధ్య గూడా ఒక వార్ జరుగుతుందనే జెప్పుకోవాలి. సో ఇంకా ఏం జరుగుతుంది? స్మృతి ఫాదర్ కోలుకొని మంచిగా అయ్యి తన పెళ్లి మరి ఎక్కడికి పోతుంది అన్నదైతే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటదన్నదైతే మాత్రము ఇంకా తెలియాల్సి ఉంది. దయచేసి ఇలాంటి ఇష్యూస్‌ని ఇంకా ఓవర్‌గా స్ప్రెడ్ చేయొద్దు మీడియా వాళ్ళు అని జెప్పేసి గూడా కొంత తెలుస్తూ ఉంది. ఇలా ఫ్యామిలీ తరఫు నుంచి గూడాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉంటారు. మరలా దీన్ని రకరకాలుగా చరిత్రలల్లి మనం కొత్త స్టోరీస్ తయారు చేసి మీడియా వాళ్ళు స్ప్రెడ్ చేయొద్దు అని జెప్పేసైతే మాత్రము ఒక పోస్ట్ ఏదో వచ్చినట్లుగా అనిపిస్తుంది. సో, చూడాలి మరి ఇది ఎక్కడి వరకు పోతుంది? ఏం జరుగుతుంది? అనేది రియల్లీ స్మృతి విషయంలో మాత్రము బాధాకరమైన విషయం.